మిత్రులందరకు శుభ సాయంకాలం. మనల్ని మనమే మలుచుకునే మహత్తర కథలు 24వ భాగానికి మీ అందరికీ శుభ స్వాగతం. ఈ రోజు కథ పేరు సెయింట్ రబియా. ఇది ఒక స్త్రీ పేరు. ఒక కథకు ఒక స్త్రీ పేరు పెట్టబడింది అంటే ఆమె యొక్క గొప్పతనం ఏమిటో మనం తెలుసుకోవాలి కదా. విందామా మరి. కథ పేరు సెయింట్ రబియా. హృదయంలో ప్రేమ ఉంటే మన చుట్టూ ఉన్న దుర్మార్గుల్లో కూడా ద్వేషం ఎప్పుడూ కలగదు. రబియాను ఇస్లాంలో గొప్ప సాధువు అని అంటారు. ప్రపంచంలోని మహిళా సాధువుల్లో చరిత్రలో కూడా ఆమెకు ప్రత్యేకమైన స్థానం ఉంది. రబియా వల్లనే సూఫీ సిద్ధాంతం వెలుగులోకి వచ్చిందని ప్రపంచం ఆమెను ఎంతగానో గౌరవప్రదంగా స్మరించుకుంటుంది. ప్రతిరోజు భగవంతుని ప్రేమ స్మరణలో జీవించిన అత్యంత గౌరవనీయమైన మహిళా సాధువు అయిన ఆమె సుమారు 717 ఏడీలో జన్మించింది. 84 సంవత్సరాల వయసులో 801 ఏడీలో ఆమె మరణించింది. ఆమె తన తల్లిదండ్రులకు 4వ సంతానం. రబియా చాలా పేద కుటుంబంలో జన్మించింది. ఆమె చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో తల్లి ప్రేమ ఆప్యాయతలకు దూరమై ఒంటరిగా బాల్యాన్ని గడిపింది. కానీ దురదృష్టవశాత్తు ఆమె కష్టాలు ఇక్కడితో ఆగలేదు. ఆమె ఉన్న దేశంలో భయంకరమైన కరువు క్షామం వచ్చింది. ఆమె కుటుంబ సభ్యులందరూ ఒకరికొకరు చెల్లాచెదురై విడిపోయారు. చిన్నారి రబియా అపహరించబడి కేవలం 6 దిర్హాములకు బానిసగా విక్రయించబడింది. దిర్హాం అనేటువంటిది అరబ్బుల యొక్క నాణెం పేరు. అంటే ఆమె 6 అరబ్బు నాణాలకు బానిసగా విక్రయించబడింది అన్నమాట. ఆమెను కొనుగోలు చేసిన యజమాని హృదయం లేని ఒక క్రూరమైన వ్యక్తి. ఆమె యందు చాలా అమానవీయంగా వ్యవహరించేవాడు. ఆమె రోజంతా పని చేయాల్సి వచ్చేది. తరచుగా తినడానికి ఏమీ ఉండేది కాదు. అటువంటి పరిస్థితుల్లో శారీరక శ్రమ చెయ్యడమే చాలా కష్టంగా ఉండేది. అయినప్పటికీ ఆమె హృదయం ఎల్లప్పుడూ భగవంతుని స్మరణలో మునిగి ఉండేది. ఆమె అర్ధరాత్రి వరకు మెలకువగా ఉండి ఎక్కువ సమయం ఆయన్ని ప్రార్థిస్తూ ధ్యానిస్తూ గడిపేది. ఒకరోజు ఆమె యజమాని రాత్రికి ఇంటికి ఆలస్యంగా తిరిగి వచ్చాడు. యాదృచ్ఛికంగా రబియా నివసించే గదిని దాటగా గదిలోంచి ఏవో మాటలు గుసగుసలు వినిపించాయి. వెంటనే అతని మనసులో అనుమానం వచ్చింది. నా దాసి ఇంత రాత్రి వరకు మెలకువగా ఉండి ఎవరితో మాట్లాడుతోంది? గదిలోంచి వినిపించిన దానికి, కిటికీలోంచి చూసిన ఆ దృశ్యానికి అతను ఆశ్చర్యపోయాడు. పూర్తిగా భక్తిలో మునిగిపోయిన ఆ చిన్నారి రబియాను చూశాడు. దేవదూతల మోకాళ్లపై కూర్చుని భగవంతుని ప్రార్థిస్తున్న ఆమెను ఒక దివ్యమైన వెలుగు ఆవరించి ఉంది. ఆమె, ఓ ప్రభు, నా యజమానిని క్షమించి అతన్ని ఆశీర్వదించండి అని గుసగుసలాడుతూ ప్రార్థిస్తోంది. రబియా నిజానికి అతని కోసం ప్రార్థిస్తోంది. ఆమె పట్ల చెడుగా ప్రవర్తించిన, పదే పదే కొట్టి చెప్పలేనంతగా హింసించిన అదే యజమాని కోసం. అయినా కూడా అతను ఆశీర్వదింపబడాలని, క్షమింపబడాలని కోరుకుంటోంది. అల్లా, నా యజమానిని కరుణించి అతనికి శ్రేయస్సు ప్రసాదించు. అతని తప్పులను క్షమించి సన్మార్గంలోకి తీసుకురండి. మీ వద్దకు వచ్చేలా ఏదైనా చెయ్యండి ప్రభు. మీరు ఎల్లప్పుడూ ప్రేమతో నిండి ఉంటారు. దయచేసి అతనికి మీ హృదయంలో స్థానం ఇవ్వండి. ఆ ప్రార్థన విని యజమాని సిగ్గుతో, అపరాధ భావంతో వణికిపోయాడు. తిరిగి తన గదిలోకి వెళ్ళాడు. రబియాకు చాలా అన్యాయం చేశాడని, ఘోరమైన నేరానికి పాల్పడ్డాడని గ్రహించి అతను ఆ రాత్రంతా నిద్రపోలేకపోయాడు. ఆమె సాధారణ బానిస కాదని, నిజంగా భగవంతుని ఆశీర్వాదం పొందిన బిడ్డ అని, దివ్యమైన ఆత్మ అని, అలాంటి ఆమెను బానిసగా ఉంచి పని చేయించుకుంటున్నాడని అతను అర్థం చేసుకున్నాడు. అతను మరుసటి రోజు ఉదయం రబియా గదికి వెళ్ళి ఆమె పాదాలపై పడి క్షమాపణ చెబుతూ, తల్లి, నీవు భగవంతుని పుత్రికవు. నేను నీకు, అల్లాకు చేసిన తప్పుకు నన్ను క్షమించు. ఈ రోజు నుండి నువ్వు నా ఇంట్లో ఒక బానిసలా కాకుండా ఒక గౌరవనీయమైన అతిథిగా ఉండు. దయచేసి నాకు కూడా ఆ గొప్ప అల్లాకు సేవ చేసే అవకాశం ఇవ్వు తల్లి అని అభ్యర్థించాడు. చూసారా, మనిషి జీవితంలో ఓర్పు, సహనం అనేటువంటివి అనుక్షణం కలిగి ఉన్నప్పుడు, ఎదుటి వ్యక్తి పట్ల ప్రేమ తప్ప మరే ఇతర ఈర్ష్యాభావం లేనప్పుడు అతను సాక్షాత్తు దేవదూతలా ప్రకాశిస్తాడు అని చెప్పడానికి సెయింట్ రబియా కథే ఒక చక్కని ఉదాహరణ కదూ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు, మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి. దయచేసి ఎదుటి వ్యక్తి పట్ల క్షమాగుణాన్ని కలిగి అతను మంచివాడిగా మారే ప్రయత్నంలో మనం అతని కోసం భగవంతుని ప్రార్థిద్దాం.
మళ్ళీ రేపు ఒక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు సర్వేజనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.